brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. చాలా రోజుల తర్వాత తలైవా మార్కెట్ స్టామినా ఏంటో ప్రూవ్ చేసిన సినిమా జైలర్. అయితే సరైన సినిమా పడితే రజనీ అభిమానుల జోరు ఏ రేంజ్ లో ఉంటుందో ఈ మూవీ ప్రూవ్ చేసింది. అందుకే ఈ సినిమా సీక్వెల్ ని మరింత గ్రాండ్ గా ప్లాన్ చేశారు మేకర్స్. ఇంతకీ పార్ట్ 2 స్టేటస్ ఏంటి? తొలి భాగంలో ఉన్న క్యారెక్టర్స్ సీక్వెల్ లో కూడా కంటిన్యూ అవుతాయా? ఈ స్టోరీలో చూద్దాం. జైలర్ సినిమాకు సీక్వెల్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేసిన మూవీ టీమ్ ఆ అనౌన్స్మెంట్ టీజర్ లో రజనీకాంత్ ను మాత్రమే చూపించారు. దీంతో పార్ట్ 1 లో ఉన్న క్యారెక్టర్లు సీక్వెల్ లో కనిపిస్తాయా, లేదంటే ముత్తువేల్ పాండ్యన్ క్యారెక్టర్ ను మాత్రమే తీసుకొని కొత్త కథను డిజైన్ చేశారా అన్న డౌట్స్ రేజ్ అయ్యాయి. సీక్వెల్ విషయంలో ఉన్న అనుమానాలకు చెక్ పెట్టారు సీనియర్ నటి రమ్యకృష్ణ. రీసెంట్ గా జైలర్ 2 సెట్ లో అడుగుపెట్టిన ఈమె మరోసారి ముత్తువేల్ పాండ్యన్ భార్యగా నటిస్తున్నందుకు ఆనందంగా ఉందని చెప్పారు. అంతేకాదు, నరసింహ సినిమా రిలీజ్ అయిన 26 ఏళ్లు పూర్తయిన రోజే ఈ సినిమా షూట్లో జాయిన్ అవ్వడం మరింత ఆనందంగా ఉందన్నారు. కేవలం రమ్యకృష్ణ మాత్రమే కాదు, తొలి భాగంలో రజనీకాంత్ కోడలి పాత్రలో నటించిన మీర్జా మీనన్ కూడా సీక్వెల్లో కనిపించబోతున్నారు. ఈ అప్డేట్స్ తర్వాత జైలర్ 1 కథ ఎక్కడ ముగిసిందో పార్ట్ 2 కథ అక్కడ్నుంచే మొదలు పెట్టేలా దర్శకుడు నెల్సన్ ప్లాన్ చేశారన్న విషయంలో క్లారిటీ వచ్చేసింది. మరి పార్ట్ 2 కూడా తొలి భాగం రేంజ్లో సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.